టాక్సిక్ మూవీ రివ్యూ. కేజీఎఫ్ తర్వాత 4 ఏళ్లకు యష్ వచ్చాడు. కానీ ఈసారి కేజీఎఫ్ రేంజ్లోనే హిట్ కొట్టాడా? లేక టాక్సిక్ నిజంగానే ప్రేక్షకులకు టాక్సిక్గా మారిందా? యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ డ్రామా టాక్సిక్ అ ఫెరీ టేల్ ఫార్ గ్రోన్ అప్స్ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. సినిమాలో యష్ డ్యూయల్ రోల్లో కనిపించడం ప్రధాన ఆకర్షణ. యష్ స్క్రీన్ ప్రెజెన్స్, యాటిట్యూడ్, యాక్షన్కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన విజువల్స్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా గ్రాండ్గా ఉన్నాయని పలువురు ప్రశంసిస్తున్నారు. కానీ సినిమా విషయంలో అందరి అభిప్రాయం ఒకేలా లేదు. స్క్రీన్ ప్లే కొంతగా ఉండటం, పేసింగ్గా అనిపించడం, ఇమోషనల్ కనెక్ట్ తక్కువగా ఉండటం, 3 గంటలకు పైగా ఉన్న రన్ టైం వల్ల సినిమా కొంత సాగదీసినట్టుగా అనిపించిందని విమర్శలు వస్తున్నాయి. అయితే యష్కి మాత్రం ఆయన పర్ఫార్మెన్స్, మాస్ మూమెంట్స్, యాక్షన్ సీన్స్ మంచిగా అనిపించే అవకాశం ఉంది. ఫైనల్ వర్డిక్ట్. విజువల్స్ కోసం, యష్ కోసం, యాక్షన్ కోసం ఒక్కసారి థియేటర్లో చూడొచ్చు. కానీ కేజీఎఫ్ లాంటి యునానిమస్ బ్లాక్బస్టర్ కోసం వెళ్తే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవడం మంచిది. రేటింగ్ 3/5. మీరు టాక్సిక్ సినిమా చూశారా? మీ రేటింగ్ ఎంత? కామెంట్ చేయండి.